వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు, ఉమ్, మన స్కిన్ బాగుండాలి, మా స్కిన్ కొంచెం గ్లాసీగా ఉండాలి అని అనుకుంటారు. మ్మ్. కానీ అందరికీ అది సాధ్యపడదు. కొంతమంది డార్క్గా ఉన్న చాలా ఫెయిర్గా నైస్గా ఉంటుంది స్కిన్. అవును. కొంతమంది వైట్గా ఉన్న పింపుల్స్ మచ్చలతో కొంచెం అందవికారంగా ఉంటుంది. ఉమ్, అసలు స్కిన్ అనేది ఇన్ని టైప్స్ ఉన్నప్పుడు మరి అప్లికేషన్స్ కూడా చాలా టైప్స్ వచ్చేసినాయి మనకి. ఉమ్, ఉమ్, ఇందులో ది బెస్ట్ అప్లికేషన్స్ మనం ఏది యూజ్ చేస్తే వెంటనే రిజల్ట్ వచ్చి మంచిగా స్కిన్ గ్లోయింగ్ అవుతుంది డాక్టర్ గారు? చాలా సింపుల్ అండి. చాలా మంది వచ్చి నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారు. నేను ఒక 1 మినిట్ ఆ ఫండమెంటల్ గురించి మాట్లాడి దీనికి వద్దాం. ఓకే. ఫండమెంటల్గా మీకు ఒక 5 పనులు ఉంటాయన్నమాట. ఈ పనులు చేస్తేనే మీరు హెల్తీగా ఉంటారు. ఈ పనులు చేసిన తర్వాతనే ఇంకేమన్నా సప్లిమెంట్స్ కానీ ఏమన్నా. ఫస్ట్ డైట్, హెల్తీ డైట్ తీసుకోవాలి, బాగా నిద్రపోవాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి, లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఆల్కహాల్, స్మోకింగ్ ఏమన్నా ఉంటే మానేయాలి. ఇవి బేసిక్. ఓకే. ఇవి చెయ్యకుండా మీరు ఇంకా ఏం చేసినా దానివల్ల యూజ్ అనేది ఉండదు. సపోజ్ సరే మీ ఈ 5 పర్ఫెక్ట్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, మీ స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే మనకు సప్లిమెంట్స్ ఉన్నాయి. మెయిన్గా చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. బట్ మెడికల్గా మనం చెప్పేది ఏంటంటే 3 మెయిన్ సప్లిమెంట్స్. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మంచిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ మనకు అమెజాన్లో దొరుకుతాయి, EPA DHA క్యాప్సూల్స్. ఆ క్యాప్సూల్స్ ఎవ్రీడే ఒక క్యాప్సూల్ తీసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే స్కిన్ చాలా బాగా ఉంటుందన్నమాట. సెకండ్ ఇంకోటి ఏంటంటే కొల్లాజన్ అనేది మనకు అమెజాన్లో దొరుకుతుంది. హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ అని దొరుకుతుంది. ఆ హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ అనేది 1 స్పూన్ పర్ డేతో స్టార్ట్ చేసి ఒక 1 మంత్ 1 స్పూన్ తీసుకోండి. 1 మంత్ తర్వాత 2 స్పూన్స్ పర్ డే తీసుకోండి. ఈ కొల్లాజన్ ఏం చేస్తుంది అంటే, ఈ కొల్లాజన్ అనేది మనకు ఒక ప్రోటీన్ అనమాట. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే స్కిన్కి ఎలాస్టిసిటీ ఇస్తుంది. చిన్నపిల్లల స్కిన్ ఇట్లా లాగి ఇట్లా వదలండి, దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోతుంది. సో కొంచెం ఏజ్ అయిన వల్ల అది వదలండి, అది మళ్ళీ దాని ప్లేస్లోకి పోదు అనమాట. ఏదైతే ఆ ఎలాస్టిసిటీ ఉందో ఆ ఎలాస్టిసిటీ రావాలి. అంతేకాకుండా చిన్నపిల్లల స్కిన్ చూడండి, మచ్చలు ఉండవు, దానిపైన ముడతలు ఉండవు. ముడతలు ఎందుకు వస్తాయంటే ఎలాస్టిసిటీ పోతేనే ముడతలు వస్తాయి. బాగా ఎలాస్టిక్గా ఉందనుకోండి ముడతలు రావు. ఆ ముడతలు తగ్గడానికి, ఆ ఎలాస్టిసిటీ రావడానికి కొల్లాజన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కొల్లాజన్ అనేది 1 స్పూన్ టు 2 స్పూన్స్ పర్ డే లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి రెటినాల్. ఈ రెటినాల్ అనేది మనకు సీరం. రెటినాల్ అనేది ఎక్స్టర్నల్ అప్లికేషన్. చాలా స్టడీస్ నేను రివ్యూ చేశాను. దీనిపైన మంచి క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయి. ఏ క్లినికల్ ట్రయల్ రెటినాల్ కానీ ఇంటర్నల్గా తీసుకుంటే అది పనిచేస్తుందని ఏ క్లినికల్ ట్రయల్ చెప్పలేదు. బట్ ఎప్పుడైతే రెటినాల్ ఎక్స్టర్నల్గా అప్లై చేస్తారో ఆల్మోస్ట్ ఆల్ క్లినికల్ ట్రయల్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయన్నమాట. ఈ రెటినాల్ ఏం చేస్తుందంటే ప్లంప్నెస్. సో చిన్నపిల్లల స్కిన్ మీరు ఇట్లా పట్టుకున్నప్పుడు ప్లంప్గా ఉంటుంది చూసారా, బాగా మెత్తని ఇడ్లీ ఎలా ఉంటుంది, బాగా ప్లంప్గా ఉంటుంది. ఆ ప్లంప్నెస్ కావాలి, స్కిన్లో కొత్త సెల్స్ రావాలి అంటే ఏంటంటే మనం రెటినాల్ వాడతాం. ఈ రెటినాల్ అనేది వీలైనంత తక్కువ డోస్తో స్టార్ట్ చేసి మేబీ 1% రెటినాల్, కొన్ని రోజుల తర్వాత 5% రెటినాల్, అట్లా అంటే 0.1% రెటినాల్తో స్టార్ట్ చేసి కొన్ని రోజులకి 0.5%, మ్యాక్సిమం 0.1% రెటినాల్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో స్లోగా వెళ్ళాలి రెటినాల్. ఈ రెటినాల్ తీసుకునేటప్పుడు కూడా ఇంకో ఇంపార్టెంట్ జాగ్రత్త ఏం చేయాలంటే, మీరు 1 మంత్ రెటినాల్ అప్లై చేయండి, 1 మంత్ స్టాప్ చేయండి, మళ్ళీ 1 మంత్ రెటినాల్ వాడండి, 1 మంత్ అట్లా ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే రెటినాల్ అనేది కంటిన్యూస్గా అప్లై చేయకూడదు. ఈ రెటినాల్లో ఒక చిన్న ప్రాబ్లం ఏముంది అంటే, రెటినాల్ వల్ల కొత్త సెల్స్ రావు. అంటే డెడ్ సెల్స్ ఏవైతే ఉన్న ప్లంప్నెస్ వస్తుంది, కానీ డెడ్ సెల్స్ అని కాదు, బేసిక్గా మనకు కొన్ని వేస్ట్ ప్రోటీన్స్ అన్నీ మన స్కిన్లో ఉండిపోతాయి అన్నమాట. ఆ స్కిన్లో ఏవైతే వేస్ట్ ప్రోటీన్స్ ఉన్నాయో ఆ ప్రోటీన్స్ను పోకుండా అట్లనే పడుతుంది రెటినాల్. సో మీరు 1 మంత్ రెటినాల్ తీసుకుంటే కొత్త సెల్స్ వస్తాయి. 1 మంత్ స్టాప్ చేస్తే ఏదైతే వేస్ట్ ప్రోటీన్ అక్యూములేట్ అవుతుందో అది వెళ్ళిపోతుంది. మళ్ళీ 1 మంత్ కొత్త సెల్స్ వస్తాయి. మళ్ళీ 1 మంత్ అది స్టాప్ చేస్తూనే ఆ వేస్ట్ ప్రోటీన్స్ ఏవైతే అక్యూములేటెడ్ ప్రోటీన్స్ ఉన్నాయో వెళ్ళిపోతాయి. సో మనకు అంటే వేస్ట్ ప్రోటీన్ పోవాలి, కొత్త సెల్స్ రావాలి అంటే
1 మంత్ గ్యాప్ ఇచ్చి చేస్తే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది రెటినాల్ అనమాట. అంటే నేచురల్‌గా ఈ రెటినాల్, ఈ కొల్లాజెన్ తీసుకోవటం అవ్వదంటారా? సీ ఫుడ్ ద్వారా. న్యాచురల్‌గా తీసుకోవచ్చు. సో, మనము బియాండ్ నేచర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్? హ్మ్. సో, కొల్లాజెన్ ఉంటుంది. మీరు బాగా బోన్ సూప్స్ తీసుకొని, పాయా తీసుకొని, మంచి టెండాన్స్, లిగమెంట్స్ ఏసుకుంటే దాంట్లో కొల్లాజెన్ అనేది ఉంటుంది. బట్ ఇంత ఎఫెక్టివ్‌గా ఉండదు. మీరు హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ తీసుకున్నంత ఎఫెక్టివ్‌గా ఆ కొల్లాజెన్ ఉండదు. హుహు. రెటినాల్ అనేది మీకు పండ్లల్లో గూడా దొరుకుతుంది. ఏ పళ్ళల్లో పండ్లలో ఎక్కువ ఉంటుంది? పప్పాయ వాటిలో రెటినాల్ ఉంటుంది. కానీ చాలా నెగ్లిజిబుల్ అమౌంట్‌లో ఉంటుంది. దాన్ని పూసుకున్నంత వల్ల ఎటువంటి యూజు లేదు. మనం ఇక్కడ బియాండ్ నేచర్ గురించి మాట్లాడుతున్నాం. నేను అందంగా ఉండాలి. 80 ఇయర్స్‌లో గూడా అందంగా ఉండాలంటే దిస్ ఈస్ ద థింగ్. దీనివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇవి యూజ్ చేస్తే మనకి స్కిన్ అనేది డార్క్‌నెస్ పోతుందంటారా? ఈ మచ్చలు, ముడతలు అన్నీ పోయి. మోస్ట్ ఆఫ్ ది స్కిన్ తగ్గిపోతుంది. హుహు. రైట్. దీంతో పాటు ఏమైనా అప్లికేబుల్‌తో పాటు ఏమైనా ఉన్నాయా డాక్టర్ సీ గారు? ఇవి బేసిక్స్ అన్నమాట మనం చెప్పిన. ఇవి గాకుండా మనకిప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. హ్మ్. సో, మనకు మంచి డర్మటాలజిస్టులు ఉన్నారు. ఏజ్ రివర్సల్ టెక్నిక్స్ వచ్చాయి. మన హీరోస్, హీరోయిన్స్ ఎందుకంత యంగ్‌గా కనిపిస్తారంటే దే ఆర్ టేకింగ్ సమ్ మోర్ సప్లిమెంట్స్ అండ్ సమ్ మోర్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో, అవి మంచి డర్మటాలజిస్ట్‌ని కలిసి క్వాలిఫైడ్ ఇప్పుడు మనకు ఎవడు పడితే వాడు డర్మటాలజిస్ట్ అయిపోయి, డెంటిస్ట్‌లందరూ డర్మటాలజిస్ట్‌లు అయిపోయి ఇటువంటివి కాకుండా క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాల్సింది ఏంటంటే, సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి అని. నేను ఎంకరేజ్ చేస్తాను మా పేషెంట్స్ వచ్చి ఎవరన్నా ఇబ్బంది పడతారనమాట. సార్ ఒకటి అడగాలనుకుంటున్నాం. ఏంటి సార్ అంటే, మీ క్వాలిఫికేషన్ చెప్తారా సార్? నేను ఎంకరేజ్ చేస్తానన్నమాట. ఫస్ట్ మీరు డాక్టర్కి వెళ్ళినప్పుడు మీరు తెలుసుకోవాల్సింది వాడు ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఆడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, సో ఎంత అందంగా బిల్డింగ్ ఉంది అని కాదు. డాక్టర్ క్వాలిఫికేషన్ రైట్. మినిమం మీరు వెళ్ళినప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గర జాగ్రత్తగా ఉండరు. ఫేక్ డర్మటాలజిస్టులు చాలామంది ఎక్కువైపోయారు. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అడగండి. ఒరిజినల్ డర్మటాలజిస్ట్ అయితే హీ వుడ్ బి హ్యాపీ టు షేర్ హిస్ క్రెడెన్షియల్స్ అనమాట. మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ తీసుకుంటే మీరు 60-70 ఇయర్స్లో కూడా చాలా యంగ్గా కనిపించే టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందనమాట. ఈ థెరపీస్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా బయట గ్లోయింగ్ కోసం, అవి సేఫ్ అంటారా? ఆ థెరపీ సేఫా అనేది ఒక డర్మటాలజిస్ట్కే తెలుస్తుంది. సో, మేము మెడికల్ వర్క్ చూస్తాం తప్పితే సో అంత డీప్గా మాకు నాలెడ్జ్ అనేది ఉండదు దాంట్లో. బట్ డెఫినెట్గా డర్మటాలజిస్ట్ని అడిగి మీరు రివ్యూ చేసి మీ బెస్ట్ డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. ఎటువంటి పరిస్థితిలో ఫేక్ డర్మటాలజిస్ట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇరుక్కోవద్దు. ఈ హోమియోపతిలో ఈ గ్లోయింగ్ స్కిన్ గురించి ఏమైనా ఉన్నాయా సార్ థెరపీస్ లైక్ మెడిసిన్? హోమియోపతిలో ఎంతవరకు చేయొచ్చు అంటే పింపుల్స్ ఉన్నాయి, దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. రొజేషియా అంటాం, అంటే కొంతమందికి స్కిన్ అంతా ఎర్రగా అయిపోతుంది చూసారా, దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. మెలాస్మా అంటాం, అంటే బ్లాక్ ప్యాచెస్ వచ్చేస్తాయి ఫేస్ పైన, దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఉంది. అలర్జీస్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఉంది. స్కిన్ పైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి, సోరియాసిస్, ఇటువంటి వాటికి హోమియోపతి మెడికల్గా బాగా పనిచేస్తుంది తప్పితే సో మనకు అన్యాచురల్గా మీకు బియాండ్ సర్టెన్ న్యాచురల్ థింగ్స్, సో 60-70 ఇయర్స్లో స్కిన్ బాగా ఎలాస్టిక్గా ఉండడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అటువంటి అన్యాచురల్ థింగ్స్ అన్యాచురల్గా కావాలి అంటే దెర్ ఆర్ సమ్ గుడ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ విత్ డెర్మటాలజిస్ట్, నాట్ విత్ మెడికల్ డాక్టర్స్ అనమాట. అంటే హోమియోపతిలో సో మీకు ముడతలనంతా తీసేసి మళ్ళీ యంగ్గా చేసేసి బొటాక్స్ లాంటి ట్రీట్మెంట్స్ అంటూ ఏముండవు. బట్ బేసిక్గా మీకు స్కిన్ అంతా డ్యామేజ్ అయింది, స్కిన్ పైన స్కార్స్ ఉన్నాయి, స్కిన్ పైన బాగా ముడతలు కాదు, సో బేసిక్గా మెలాస్మా అంటాము, ఇవన్నీ సైంటిఫిక్ టర్మ్స్ అనమాట. అదేవిధంగా రొజేషియా అంటాము, రైనోఫైమా అని ఒక డిసీజ్ ఉంటుంది, ముక్కంతా లావుగా అయిపోతుంది వాళ్ళకి. ఇటువంటి కాస్మెటాలజీ కంబైన్డ్ విత్ మెడికల్ ట్రీట్మెంట్స్ హోమియోపతిలో చాలా మంచిగా ఉన్నాయి. విమెన్కి ఎస్పెషలీ స్కిన్ ట్యాగ్స్ వస్తాయి. తర్వాత అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాము, స్కిన్ అంతా ఎక్కడైతే హోల్స్ ఉంటే అక్కడంతా బ్లాక్ అయిపోతుంది. సో అటువంటి వాటికి అంటే మెడికల్ ట్రీట్మెంట్గా మెడికల్ పరంగా స్కిన్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ బియాండ్ సర్టన్ న్యాచురల్ లిమిట్స్ వెళ్ళాలి అంటే మనకు డర్మటాలజిస్టులు, ఏజ్ రివర్సల్ అనేది ఫ్యూచర్లో వచ్చే నెక్స్ట్ అనమాట. ఇది నా బుక్ ఏంటంటే ఇది ఫిట్నెస్ గురించి, వెయిట్ లాస్ గురించి. నేను నెక్స్ట్ రాసే బుక్ ఏంటంటే ఏజ్ రివర్సల్ గురించి స్టార్ట్ చేశాను బుక్. మేబీ 3-4 ఇయర్స్ పడుతుంది. బట్
ఇప్పుడు మనం ఒబేసిటీ పైన ఎంత కాన్సంట్రేట్ చేస్తున్నాం, ఫిట్‌నెస్ పైన ఎంత కాన్సంట్రేట్ చేస్తున్నాం, మేబీ 5-10 ఇయర్స్‌లో ప్రతి ఒక్కరు ఫిట్‌గా తయారవుతారు. నెక్స్ట్ వాళ్ళ ఎయిమ్ వచ్చి ఏజ్ రివర్సల్ అనమాట. సో, ఏజ్ రివర్సల్ అనేది గోయింగ్ టు బి వెరీ బిగ్ థింగ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ యాహ్! ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థాంక్స్ అండి.